హలో అందరికీ నమస్తే. నేను బాణావతి రవికుమార్ నాయక్ రేకులగడ్డ. మిత్రుల విషయం ఏంటి అంటే, ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, కొన్ని విషయాలు మా బంజారా సమాజానికి అర్థం కావాలి. అలాగే మధ్యమడుగు పీఠాధిపతులు అయినటువంటి జయరాం స్వామి గారు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. బంజారా సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అనుకుంటుంది అనే విషయాన్ని మన జయరాం స్వామి గారు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. అయితే మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 100 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్రంలోని మధ్యమడుగు ఏరియా పారుమూల నల్లమల అడవుల్లో ఉన్నటువంటి మధ్యమడుగు ప్రాంతంలో సేవలాల్ మహారాజ్ అంటే బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని మధ్యమడుగులో ఆవిష్కరించేందుకు, మధ్యమడుగుల్లో పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు నిన్న ఏదైతే జయరాం స్వామి గారు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది మిత్రులారా. అయితే నేను జయరాం స్వామి గారిని 2 చేతులు జోడించి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కొన్ని విషయాలు చెప్తాను. మన బంజారా కమ్యూనిటీ, బంజారా సమాజం ఏమనుకుంటుంది అనే విషయాన్ని జయరాం స్వామి గారు ఫస్ట్ వినాలి. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఏమనుకుంటుంది అని చెప్పే కంటే ముందు జయరాం స్వామి గారిని కొన్ని విషయాలు చెప్తా. మన బాప్ దాదా కేగే గురూజీ పచారే లాక్ నా పచారే సవా లాక్, మన్ సంగాతో కాకోటి మగంగా, మన్ నై సంగాతో బారకోసేర్ పరగంగా, రామ్ రామ్ కతో आपण सेगासणी बळजा అలాంటి స్వచ్ఛమైన జాతి आपण బంజారా జాతి. आज नी वीडियो देख रहे जो नायक डाव असाबी नसाबी कारभारी मार బంజారా సమాజ్ భాయ్ బియాన్ సేన్ मैं రామ్ రామ్ करतो हुयो. జయరాం స్వామి గారు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. విషయం ఏంది అంటే, ఎక్కడో ఉన్నటువంటి మధ్యమడుగు ప్రాంతంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ గుడి కట్టించి కొన్ని లక్షలాది మంది భక్తులను అక్కడ వచ్చేలా చేసిన మహోన్నతమైన చరిత్ర ఇది. ఆంజనేయ స్వామి మాల ఇలా వేసుకోవాలి అని చెప్పి బంజారాలని ఒక దారిలో నడిపించినటువంటి మహోన్నతమైన చరిత్ర ఇది. ఇప్పటి వరకు ఆ జయరాం స్వామి గారు మచ్చ లేని ఒక గురూజీ అని చెప్పేసి బంజారా సమాజం నమ్ముతున్న వ్యక్తిత్వం ఇది. అలాంటి మీరు ఇప్పుడు ఈ సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏదైతే మధ్యమడుగులో ఖచ్చితంగా ఇక్కడే పెట్టాలని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇది మీ స్వార్థం అనుకుంటున్నాం. మేము బంజారా స్వార్థం అంతా ఏమనుకుంటున్నాం అంటే, మీరు స్వార్థపరులు, మీ అవసరం కోసమే ఇది ఇట్లా చేస్తూ ఉన్నారు. గతంలో మీ చరిత్ర విన్నాం మేము, మీ పాటలు చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. ఆంజనేయ స్వామి మీ కళలోకి వచ్చి మీకు ఒక గెడిగి అంట మనం కట్టే ఇచ్చినట్టు, ఆంజనేయ స్వామి మీకు ఇక్కడ గుడి కట్టేయమని చెప్పేసి మిమ్మల్ని అడిగినట్టు నేను చాలా రికార్డింగ్స్లో విన్నా, చాలా పాటల్లో కూడా విన్నా. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా అంత నిస్వార్థపరులైన మీరు ఎందుకు మీ స్వార్థం కోసం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి బంజారా సమాజం అనుకుంటా ఉంది. మీరు ఇప్పుడు బ్రతికి ఉన్నా, లేకపోతే మీరు బ్రతికి లేకున్నా, మీరు ఉన్నా లేకున్నా కానీ మధ్యమడుగు దేవస్థానం కానీ ఎవరైనా వెళ్తే, దర్శించుకోవడానికి ఎవరైనా వెళ్తే, మీరు ఉన్నా లేకున్నా జీవితాంతం తరాలు మధ్యమడుగు దేవస్థానం ఉన్నంతకాలం ఎనలేని భక్తిని పొందుతారు మీరు భక్తుల దగ్గర. మీరు స్వార్థపరులుగా నిలబడొద్దనే మా ఆకాంక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడెక్కడో ఆదిలాబాద్, ఎక్కడెక్కడో మన దాని పేరేంది మంచిర్యాల, ఎక్కడెక్కడో దాని పేరు మన భద్రాచలం నుంచి సేవలాల్ మహారాజ్ని దర్శించుకోవడానికి 600-700 కిలోమీటర్లు మన బంజారా జాతి బిడ్డలు ప్రయాణించిన రోజులు వస్తాయి రాబోయే రోజుల్లో. ఇది మీకు నిజంగా కరెక్ట్గానే అనిపిస్తుందా? ఒకవేళ గతంలో మీకు కళ్ళలోకి వచ్చి మధ్యమడుగు ఆంజనేయ స్వామి ఇక్కడ ఖచ్చితంగా నాకు గుడి కట్టించాలని మీకు కళ్ళలోకి వచ్చింది నిజమే అయితే, అదే ఆంజనేయ స్వామి మీ కళ్ళలోకి వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో దశాబ్దాల కాలం తర్వాత ఇక్కడ సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని ఎందుకు చెప్పలేదు? ఇది మీ స్వార్థం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదైతే మీ వ్యక్తిత్వం, మీ భక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాల గుండెల్లో అది వర్ణనాతీతం. గురూజీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి, ఇది మా బంజారాలకి, నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఇది కరెక్ట్ కాదు, దీన్ని హైదరాబాద్ మహానగరంలోనే ఏర్పాటు చేయాలి, ఇది మా బంజారాల కోరిక. ఎక్కడెక్కడి నుంచో మా బంజారా సంఘాలు దీని మీద కొట్లాడుతూ ఉన్నాయి. నా ఒక్కరి స్వార్థం కోసం మీరు ఇక్కడ ప్రతిష్ఠిస్తే జీవితాంతం నేను కీర్తి ప్రతిష్ట హీనుండవుతా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పండి, మీ మాటగా చెప్పండి. రాబోయే రోజుల్లో మీకు జరిగే నష్టం ఏదంటే చెప్తా కొన్ని విషయాల్లో. నేను ఇప్పుడున్నటువంటి ఏదైతే మధ్యమడుగు ఆంజనేయ స్వామి గుడి ఉందో, రాబోయే రోజుల్లో
కంప్లీట్ ఇప్పుడు సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తే కాబోయే రోజుల్లో మరి కంప్లీట్ ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుంటుంది. ఇక దాంట్లో మీ పాత్ర అక్కడ గుళ్ళు పూజారులు వస్తారు, కొత్త అంటే అంత బ్రాహ్మణ పూజారులు వచ్చేస్తారు. ఇక మీ పాత్ర అక్కడ కంప్లీట్ జీరో. అది మీరు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడున్నటువంటి మీ స్వార్థం మాత్రమే చూసుకుంటూ రాబోయే రోజుల్లో మీకు జరిగే అన్యాయాన్ని మీరు ఇప్పటికీ గ్రహించడం లేదు. అది ఎందుకు మీరు గ్రహించట్లేదు ఒక స్వామీజీగా అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, జయరాం స్వామికి కావచ్చు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏదైతే సేవలాల్ మహారాజ్ విగ్రహం మధ్యమడుగులో పెట్టడం ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మా బంజారాలు ఆత్మ గౌరవం, సేవలాల్ మహారాజ్ అనే వ్యక్తి బంజారాల ఆరాధ్య దైవమే కాదు, బంజారాల ఆత్మ గౌరవం కూడా. ఇప్పుడిప్పుడే మన బంజారా బిడ్డలు తండాలు దాటి, గ్రామాలు దాటి, జిల్లాలు దాటి, పల్లెలు దాటి సిటీలోకి అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే 4 చదువులు చదువుకుంటూ పైకి వస్తూ ఉన్నారు. మన ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో మళ్ళీ అడవుల్లో, అంటే మీరు అడవుల్లో ఉండేవాళ్ళు అడవులోనే ఉండండి అని చెప్పేసి మన దేవుడిని అక్కడ పెట్టినట్ట. ఒకసారి ఆలోచన చేయండి జయరాం స్వామి గారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడిస్తున్న నాటకంలో మీరు పావులా ఉండొద్దని చెప్పేసి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, అండ్ ఇంకొక విషయం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇంకొక బెనిఫిట్ అనే విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా మీరు చెప్పినట్టుగానే ఏదైతే ఎమ్మెల్సీ రాములు నాయకు, ఇంకొక ఎమ్మెల్సీ శంకర్ నాయకు, ఇంకొకరు మాజీ ఎమ్మెల్యేలు, తెలంగాణ రాష్ట్రం బంజారా కమ్యూనిటీకి సంబంధించినట్టు కొంతమంది నాయకులు మొన్న బస్సు యాత్ర చేసిర్రు. ఆ బస్సు యాత్ర తుస్సైపోయింది. ఇప్పుడు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి యూత్ని అంటే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం నడిపించింది. ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక కాంగ్రెస్ పార్టీకి యాంటీ అయిపోయారు. ఇప్పుడు ఏంది, బంజారా సమాజం ఒక్కటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దిక్కు. కాబట్టి బంజారా సమాజాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన సైడ్ లాక్కుంటే రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అనే ఇంటెన్షన్లో రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మేము ఇట్లా భూమి పూజ చేస్తే, అబ్బా కాంగ్రెస్ పార్టీ బంజారాలకి ఏం చేసిందిరా నాయన, సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఎక్కడో అడుగులో పెట్టింది, ఇక భూమి పూజ కూడా చేసింది, మన బంజారా ఆత్మగౌరవం నిలబడుతుంది అని బంజారాలు అనుకుని ఓట్లు గుద్దుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. దీంట్లో మీరెందుకు పావుగా అయిపోతూ ఉన్నారు నాకు అర్థమైతలేదు. సో కాబట్టి గురూజీ మీకు చేతులు జోడించి అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కంప్లీట్ రాజకీయ చదరంగం, రాజకీయ కుట్ర లాంటిది ఇది. ఈ రాజకీయ కుట్రలో మన సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని, మన సేవలాల్ మహారాజ్ ఆత్మగౌరవాన్ని వాళ్ళు రాజకీయ కుట్రలో భాగంగా వాడుకుంటా ఉన్నారు. దీంట్లో మీరు పావుగా అవ్వద్దని చెప్పేసి నేను జయరాం స్వామి గురూజీని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ, రాబోయే రోజులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో ఈ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ గెలవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజులు అసెంబ్లీ స్థానాలు ఇంకొక 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బంజారాలను అడ్డం పెట్టుకుంటే మేము గెలవగలం, లేకపోతే గెలవలేము అనే ఇంటెన్షన్తో ఏదో ఎక్కడో 100 కోట్ల రూపాయలు పెట్టి ఎక్కడో మారుమూల ప్రాంతంలో విగ్రహం పెడితే అయిపోతుంది. ఎందుకంటే అక్కడ భూములు కూడా పెద్ద కాస్ట్ ఏముండవు, జీరో కదా. ప్రభుత్వ భూములు గుట్టలు అడుగులు పడున్నాయి. సో కాబట్టి అది జీరో. అదే విగ్రహము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నడి బొడ్డున పెడితే ఇక్కడ భూముల వాల్యూ చాలా ఎక్కువ. గతంలో సేవలాల్ యూనివర్సిటీలు పెడతా అని చెప్పిండు మన ముఖ్యమంత్రి, పెట్టట్లేడు. విషయం ఏంది అంటే ఇక్కడ భూముల రేట్లు ఎక్కువ. 1 ఎకరం తీసుకొని అక్కడ ఇట్లాంటి మన సేవలాల్ మహారాజ్ గుడి ఏర్పాటు చేసినా కానీ కొన్ని 100 కోట్లు పోతుంది. ఇన్ని కోట్లు బంజారాల కోసం కేటాయించడం ఎందుకు అని చెప్పి ఎక్కడో మూలన పెడుతుంది. అది మీరు అర్థం చేసుకోవట్లేరు. కాబట్టి మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బంజారా సమాజంలో మీరు ఒక ఉన్నా లేకున్నా ఒక మంచి పీఠాధిపతులుగా, మంచి గురువర్యులుగా మీరు ఉండండి. స్వార్థపరులుగా మీరు బంజారా సమాజంలో నిలవకూడదని మరొకసారి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ మీ విషయాన్ని, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. థ్యాంక్ యూ.